కార్గిల్ మొదటి హీరో. వాళ్ళని పెట్టిన చిత్రహింసలు ఇంత అంతా కాదు. అసలు సాటి మనుషులపై ఇంతటి ఘోరమైన శారీరక హింసలు ఎవరు చేయగలరా అని ఆలోచిస్తే క్రూర పైశాచికం ఉన్న వాళ్లే చేయగలరు అనిపించింది. కానీ ఇంకా ఆలోచిస్తే మృగాలు కూడా గాయపడిన ఇతర జంతువుల్ని జాలిగా చూస్తాయి. కప్తాన్ సౌరభ్ కాలియా 1976 నుంచి 1999 ఒక సైనికాధికారి. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులకి పట్టుబడి యుద్ధ ఖైదీగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాను. సౌరభ్ తన 5 అనుచరులతో మన దేశ సరిహద్దుల్లో గస్తీలో ఉండగా పాకిస్తాన్ సైనికులు వీరిని బంధించి శారీరకంగా మానసికంగా ఎన్నో చిత్రహింసలు పెట్టి వారి విరూపిత మృతదేహాలని భారతదేశానికి అందజేశారు. సౌరభ్ బలిదానానికి భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు లభించింది? 30 జూన్ 1976న సౌరభ్ అమృత్సర్లో డాక్టర్ ఎన్.కే. కాలియా దంపతులకు జన్మించారు. ఒక ప్రతిభాశాలి అయిన విద్యార్థిగా ఎన్నో విజయాలను కైవసం చేసుకొని బీఎస్సీ మెడిసిన్లో పట్టాపుచ్చుకున్నారు. ఆగస్టు 1977లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీలో ప్రవేశం లభించింది. 12 డిసెంబర్ 1998లో కార్గిల్ సెక్టార్లో 4 జాత్ రెజిమెంట్ ఇన్ఫంట్రీలో నియామకం జరిగింది. జనవరి 1999 నుంచి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు సౌరభ్. కార్గిల్ యుద్ధం మే 1999లో మొదటి 2 వారాలలో కార్గిల్లోని కక్సర్ లంగ్ ప్రాంతంలో మంచు తగ్గిందేమోనని చూడటానికి ఎన్నోసార్లు గస్తీలు నిర్వహించారు. మంచు తగ్గితే సైనికులు తిరిగి సరిహద్దులలోని తమ స్థానాలకు తిరిగి వస్తారు. అలా గస్తీ తిరుగుతూ మొట్టమొదటిసారి సౌరభ్ అనధికారికంగా అత్యధిక సంఖ్యలో ప్రవేశించిన పాకిస్తాన్ సైనికులను చూసి భారత సైనికాధికారులకు తెలియజేశారు. 13,000 నుంచి 14,000 అడుగుల ఎత్తున కక్సర్ ప్రాంతంలోని బజరంగ్ పోస్ట్పై సౌరభ్ని పాకిస్తాన్ వారి అనుచిత ప్రవేశం పట్ల నిఘా ఉంచమని నియమించారు. 5 మే 1999న 4 జాత్ రెజిమెంట్కు చెందిన సౌరభ్ మరియు అతనితో ఇంకో 5 సిపాయిలు అర్జున్ రామ్, భవర్లాల్ బగారియా, బిక్రామ్, మూల్ రామ్ మరియు నరేష్ సింగ్ కలిసి లడాక్ కొండల్లో గస్తీ కాస్తున్నారు. నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఎడతెగని కాల్పులు జరిగాక సౌరభ్ ఇంకా అతని అనుచరుల దగ్గర యుద్ధ సామగ్రి అయిపోయింది. అప్పుడు పాకిస్తాన్ సైనికులు వచ్చి వీరిని చుట్టుముట్టేసి సజీవంగా బంధించారు. కొన్ని రోజుల వరకు వీరి జాడ తెలియలేదు. పాకిస్తాన్ వారి రేడియో స్కడ్లో కప్తాన్ సౌరభ్ని పట్టుకుని బంధించినట్టుగా ప్రకటించారు. ఈ వార్త విడుదలైన తరువాత గానీ భారత ప్రభుత్వానికి తమ సరిహద్దులో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మన సరిహద్దులోకి పాకిస్తాన్ సైనికులు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిసింది. కప్తాన్ కాలియా అతని 5 అనుచరులు 22 రోజుల పాటు అంటే మే 15 నుంచి జూన్ 7, 1999 పాకిస్తాన్లో ఖైదీలుగా ఉన్నారు. అయితే సామాన్య ఖైదీలకి వీరికి చాలా తేడా ఉంది. సాధారణంగా సామాన్య ఖైదీలు సజీవంగా తిరిగి వస్తారు. కప్తాన్ సౌరభ్ అతని తోటివారు మటుకు సజీవంగా తిరిగి రాలేదు. వాళ్లను పెట్టిన చిత్రహింసలు అన్నీ కాదు. అసలు సాటి మనుషులపై ఇంతటి ఘోరమైన శారీరక హింసలు ఎవరు చేయగలరా అని ఆలోచిస్తే క్రూరత్వం పైశాచికం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు అనిపించింది. కానీ ఇంకా ఆలోచిస్తే మృగాలు కూడా గాయపడిన ఇతర జంతువుల్ని జాలిగా చూస్తాయి. యుద్ధ ఖైదీలను ఎలా ఉంచాలి, వారికి ఎటువంటి దండనలు ఇవ్వచ్చు మొదలగు నియమాలు జెనీవా అంతర్జాతీయ ఒప్పందంలో ఉన్నాయి. అయినా కూడా వాటిని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ వారు యువ జవానులైన కప్తాన్ సౌరభ్ అతనితో ఉన్న మిగతా 5 ఊహించని విధంగా శారీరక హింసలు పెట్టారు. జూన్ 9, 1999న వారి మృతదేహాలను భారత ప్రభుత్వానికి అందజేశారు. అప్పుడు జరిపిన శవ పరీక్షలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. శవ పరీక్షలో స్పష్టంగా తెలిసినది ఏమిటంటే పాకిస్తాన్ సైనికులు భారతీయ యువ సైనికుల శరీరాలపై సిగరెట్లతో వాతలు పెట్టారు. కర్ణభేరీలను కాలిన చువ్వలతో పొడిచారు. కళ్లను పొడిచి కనుగుడ్లని పీకేశారు. దవడల్ని పగలగొట్టారు. పళ్ళని ఎముకల్ని విరగ్గొట్టారు. పెదాలని కోసేశారు. ముక్కుని చెక్కేశారు. మాడు పగలగొట్టారు. చేతులు కాళ్ళు నరికేశారు. చేసినది చాలనట్లు వారి మర్మాంగాల్ని కూడా నరికేశారు. ఇన్ని దుశ్చర్యలు చేసి
తృప్తి చెందక కణతల దగ్గర తుపాకీతో పేల్చి ప్రాణాలు తీసేశారు. ఈ నిర్దాక్షిణ్యమైన శారీరక హింసల్ని కూడా మృత్యువుకు పూర్వమే జరిగాయని శవపరీక్షలో నిర్ధారించబడ్డాయి. మీరు ఇది చదివిన తరువాత ఎంత బాధపడుతున్నారో నేను ఊహించగలను. ఎందుకంటే కప్తాన్ సౌరభ్ గురించి చదివిన తరువాత నాకు ఎంతో బాధ వేసింది. అసలు ఆ దృశ్యాల్ని ఊహించటానికే భయం వేసింది. ఎన్నో రోజులు ఎడతెరిపి లేకుండా వారు పడ్డ బాధలే మనసుని కలుక్కుమంటూనే ఉన్నాయి. మరి పాపం ఆ యువ సైనికులు ఎంత నరకం అనుభవించి ఉంటారో కదా. వారిలో ఒకతని వయసు 18 సంవత్సరాలు మాత్రమే. కానీ వారు చేసిన బలిదానం చాలా పెద్దది. వారికి హృదయపూర్వక జోహార్లు. అయితే ఇంకా విచారకరమైనది ఇంకొక విషయం ఉంది. అదేమిటంటే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి సైనికుడికి పథకం ఇచ్చి గౌరవించాలని లేదు. కానీ ఈ వీర యువ సైనికులకు మన భారత ప్రభుత్వం ఎటువంటి ఉత్తమమైన గుర్తింపు ఇవ్వలేదు. మహావీర చక్ర, పరంవీర చక్ర, శౌర్య చక్ర లాంటి పథకాలు ఏవీ కూడా ఇచ్చి వారిని గౌరవించలేదు. డాక్టర్ కాలియా తన కొడుకు కప్తాన్ సౌరభ్ని పాకిస్తాన్ సైనికులు పెట్టిన చిత్రహింసల్ని యుద్ధ నేరాలుగా ప్రకటించమని ఎన్నో వినతిపత్రాల ద్వారా అప్పటి విదేశాంగ మంత్రిని బతిమాలుకున్నారు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ తల్లి తండ్రి ఎంతగానో తల్లడిల్లిపోయారు. తమ కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వపడ్డారే కానీ శత్రు సైనికులు పెట్టిన చిత్రహింసలు తలుచుకొని కృంగిపోయారు. అది న్యాయం కాదని, అన్యాయమని ప్రాధేయపడ్డారు. దేశ విదేశాల వారు చలించి స్పందించారు. కానీ మన భారత ప్రభుత్వానికి యుద్ధ నేరం క్రింద ఇబ్బందులేమిటో ఆ తండ్రికి అర్థం కాని ప్రశ్న. ఆ తండ్రి ఆఖరి ప్రయత్నంగా యుద్ధంలో ఆహుతి అయిన సైనికుల కోసం ఆన్లైన్ సిగ్నేచర్ క్యాంపెయిన్ నిర్వహించారు. విసిగి వేసారి నిరాశ నిస్పృహలతో తాను భారతీయుడైనందుకు సిగ్గుపడుతున్నానని డాక్టర్ కాలియా అంటున్నారు. కప్తాన్ సౌరభ్ తమ్ముడు అన్న మృతదేహాన్ని అందుకున్నప్పుడు ఆ శవ పరిస్థితి చూసి నివ్వెరపోయాడు, భయపడ్డాడు. తల్లి తండ్రి చూస్తే తట్టుకోలేరని వారిని చూడనివ్వలేదు. డాక్టర్ కాలియా దంపతులు వారి ఇంట్లో ఒక గదిని సౌరభ్ జ్ఞాపకార్థంగా సౌరభ్ స్మృతి కక్షలో అతని చిత్రాలు, యూనిఫారం, టోపీ, తుపాకీ ఇంకా ఇతర వస్తువుల్ని ఎంతో మమకారంతో భద్రపరిచి ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రశంసా పత్రాలు, సానుభూతి పత్రాలు మొదలైనవి కూడా ఈ గదిలో జాగ్రత్తగా ఉంచారు. ప్రతిరోజు ఉదయం సౌరభ్ తల్లి అతని చిత్రం ముందు దీపం వెలిగిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సౌరభ్ జ్ఞాపకార్థం పాలంపూర్లోని 35 ఎకరాలలో ఒక ఉద్యానవనం సౌరభ్ వన్ విహార్ అని, ఒక వీధి పేరు కప్తాన్ సౌరభ్ కాలియా మార్గ్ అని, మరి ఒక ప్రాంతాన్ని సౌరభ్ నగర్ అని ప్రకటించారు. పాలంపూర్లోనే ఒక నర్సింగ్ కాలేజీని కూడా స్థాపించారు. సౌరభ్ పుట్టిన ఊరిలో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సౌరభ్ తల్లిదండ్రులకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ఒక లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఏజెన్సీ ఇచ్చారు. యుద్ధంలో ఆహుతి అయిన సైనికుల కోసం డాక్టర్ కాలియా దంపతులు లాంటి వారికి బాధ్యత గల పౌరులుగా, సహృదయులుగా వారు నిర్వహిస్తున్న ఆన్లైన్ సిగ్నేచర్ క్యాంపెయిన్కి మన సహాయ సహకారాలని అందచేద్దాం. జై హింద్.